82.5 తూర్పు రేఖాంశాన్ని 82.5 తూర్పు రేఖాంశాన్ని అంటే ఈస్టర్న్ లాంగిట్యూడ్ని మనం ఏమని పిలుస్తామంటే భారతదేశ ప్రధాన కాల ప్రామాణిక రేఖ అని పిలుస్తామండి. దీన్ని ఏమంటారు సార్ అంటే భారతదేశ ప్రధాన కాల ప్రామాణిక రేఖ. భారతదేశ ప్రధాన కాల ప్రామాణిక రేఖ అని పిలుస్తారండి. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటామనంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇండియన్ స్టాండర్డ్ టైం. సో ఇండియన్ స్టాండర్డ్ టైంనే మనం సింపుల్గా బ్రాకెట్లో ఐఎస్టి అని పిలుస్తామండి. సార్ ఇండియన్ స్టాండర్డ్ టైం అన్నా ఐఎస్టి అన్నా దీన్నే భారతదేశ ప్రధాన కాల ప్రామాణిక రేఖ అన్న ఒక్కటే. మరి ఇది భారతదేశానికి అత్యంత ప్రధానమైనటువంటి రేఖాంశం అండి ఇది. సో ఇది భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా. సో ఇది భారతదేశానికి మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అత్యంత ప్రధానమైనటువంటి లేదా ప్రధాన రేఖాంశముగా పిలుస్తామండి. సో ఇట్ ఈస్ ఎ ప్రైమరీ లాంగిట్యూడ్ ఇన్ ఎంటైర్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆల్సో. మరి ఇది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల మీదుగా ఖండించుకొని పోతుంది అని అంటే భారతదేశంలో 5 రాష్ట్రాల మీదుగా ఖండించుకొని పోతుందండి. ఏంటవి అని అంటే 1 ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఖండిస్తుందండి. 2 మధ్యప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఖండిస్తుంది, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. అలాగే 3 ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రాన్ని ఖండిస్తుందండి. అలాగే 4 ఒడిశా అనే రాష్ట్రాన్ని ఖండిస్తుంది. అలాగే 5 మన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఖండిస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఏంటి ఇక్కడ అనే దాని గురించి ఒకసారి మనం తీసుకుంటే 82.5 తూర్పు రేఖాంశము 82.5 degrees ఇండియన్ స్టాండర్డ్ టైం ఇది భారతదేశానికి ప్రధాన కాల ప్రామాణిక రేఖగా గుర్తిస్తాం. అట్ ది సేమ్ టైం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖండించే రేఖాంశాల్లో కూడా అతి ముఖ్యమైన రేఖాంశంగా అతి ప్రధానమైన రేఖాంశంగా ప్రైమరీ లాంగిట్యూడ్గా ఆంధ్రప్రదేశ్ని కూడా తీసుకుంటాం. మరి ఇది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల మీదుగా ఖండించుకొని వెళ్తుంది? సో ఇట్ ఈస్ పాసెస్ త్రూ ఆన్ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్ అని అడిగినప్పుడు ఇది భారతదేశంలో 5 రాష్ట్రాల మీదుగా మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతం మీదుగా ఖండిస్తుంది. ఏంటి ఇక్కడ ఖండించేటువంటి 5 రాష్ట్రాలు ఏంటి? ఆ పాసెస్ త్రూ 5 ఇండియన్ స్టేట్స్ ఏంటంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. మరి ఇది ఉత్తరప్రదేశ్లో ఏ రాష్ట్రాల మీదుగా వెళ్తుంది అని అంటే అలహాబాద్. దీన్నే ప్రయోగరాజ్గా పేరు మార్చారండి ఇప్పుడు. సో అలహాబాద్ అన్న ప్రయోగరాజ్ అన్న ఒకటి, అలహాబాద్ మీదుగా. అలాగే ఇక్కడ ఇది వారణాసి లేదా కాశీ అనే ప్రాంతం మీదుగా, వారణాసి లేదా కాశీ అనే ప్రాంతం మీదుగా, మరియు మీర్జాపూర్ అనే ప్రాంతం మీదుగా ఖండించుకొని వెళ్తుందండి. సో ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు, చాలా ఇంపార్టెంట్ అండి. 82.5 తూర్పు రేఖాంశము లేదా భారత ప్రధాన కాల ప్రామాణిక రేఖ ప్రధానంగా ఖండించేటువంటి జిల్లా ఏదని అడిగితే మీర్జాపూర్ సిటీ. దీంతో పాటు ఇక్కడ వారణాసికి మరొక పేరే కాశీ అని కూడా పిలుస్తారు. వారణాసి అన్న కాశీ అన్న ఒకటే. మరియు మరొకటి అలహాబాద్ సిటీ, దీన్నే ప్రయోగరాజ్ సిటీగా పేరు మార్చారు. ఇక్కడే మనకి గంగా, సింధు మరియు యమున లాంటి ముఖ్యమైనటువంటి గంగా, యమున, సరస్వతి లాంటి ముఖ్యమైన నదులు సంగమించుకునేటువంటి పుణ్యక్షేత్రము. ఇక్కడే కుంభమేళ ఉత్సవాలు నిర్వహిస్తారండి. వారణాసి అన్న కాశీ అన్న ఒకటే, మరొకటి మీర్జాపూర్. మరి మధ్యప్రదేశ్లో ఇది ఎక్కడ అని అడిగితే మధ్యప్రదేశ్లో రేవా అనే సిటీ మీదుగా మరియు జబల్పూర్ అనే సిటీ మీదుగా ఖండించుకొని వెళ్తుందండి. రేవా అనే నగరాన్ని, జబల్పూర్ అనే నగరాన్ని మధ్యప్రదేశ్లో ఖండిస్తుంది. మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తీసుకున్నట్లయితే బైకుంఠాపూర్ అనేటువంటి సిటీ మీదుగా మరియు
రాయ్పూర్ అనే సిటీ మీదుగా వెళ్తుందండి. మరికొంత భాగం అడవుల మీదుగా కూడా ఖండించుకొని వెళ్తుంది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. మరి ఒడిస్సాలో తీసుకున్నట్లయితే ఒడిస్సాలో కటక్ అనే నగరం మీదుగా మరియు కోరాపుట్ అనే నగరం మీదుగా వెళ్తుందండి. కోరాపుట్ అండ్ కటక్ చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకే ఒక్క జిల్లా అండి, కాకినాడ. ఈ కాకినాడ అనే జిల్లా మీదుగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రయాణిస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతాడు ప్రశ్న సార్ అని అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము లేదా ఇండియన్ స్టాండర్డ్ టైం భారతదేశంలో ఖండించలేని రాష్ట్రం ఏది అని అంటాడు. ఖండిస్తూ వెళ్తున్న రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవాలి. లేదా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఖండించుకొని వెళ్ళే రాష్ట్రం ఏదని అడుగుతాడు. ఖండించలేనివి 3 ఉంటాయి, ఖండించే రాష్ట్రం ఒకటే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. లేదా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ప్రధానంగా ఏ ఏ నగరాల మీదుగా వెళ్తుందని అడుగుతాడు. ఇక్కడ అలహాబాద్ లేదా ప్రయాగ్రాజ్ అండ్ వారణాసి అండ్ మీర్జాపూర్, రేవా, జబల్పూర్, బైకుంఠాపూర్, రాయ్పూర్, కటక్, కోరాపుట్, కాకినాడ జిల్లాల మీదుగా వెళ్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏపీ జాగ్రఫీ ప్రకారంగా ఏంటి సార్ ఇంపార్టెంట్ అని అంటే, సో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము లేదా 82.5 డిగ్రీస్ ఇండియన్ స్టాండర్డ్ టైం మన ఆంధ్రప్రదేశ్లో ఖండించేటువంటి ఏకైక జిల్లా ఏది అని అడుగుతున్నాడండి. అది ఏపీ జాగ్రఫీ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్. సో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మన ఆంధ్రప్రదేశ్లో ఖండిస్తున్న ఏకైక జిల్లా కాకినాడ అనే జిల్లా మీదుగా వెళ్తుంది. సో దాన్ని మనం ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కాకినాడ అనే జిల్లా మీద నుంచి మనకి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూడండి, కాకినాడ అనే జిల్లా మీదుగా ఇది ప్రయాణిస్తుంది లేదా కాకినాడ జిల్లా మీదుగా ఇది ఖండించుకొని పోతుంది అని చెప్పి చెప్తామండి. మరి ఇక్కడ కాకినాడ అనే జిల్లా మీదుగా వెళ్తున్నప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్గా తీసుకుంటూ మరొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్లో ఖండించే ఏకైక కేంద్ర పాలిత ప్రాంత విభాగము ఏది అని అడుగుతాడండి. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మనకి ఖండించేటువంటి ఏకైక కేంద్ర పాలిత ప్రాంత విభాగము ఏది అని అడిగితే ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఖండించే ఏకైక కేంద్ర పాలిత ప్రాంత విభాగము యానాం అండి. సరే, యానాంకి ఎందులో భాగంగా తీసుకుంటాము అంటే యానాం అనేది పాండిచ్చేరిలో అంతర్భాగం అండి. యానాం అనేది ఎందులో భాగం సార్ అంటే ఇది పాండిచ్చేరిలో అంతర్భాగం. అంటే యానాం అని పిలుస్తాం మన ఆంధ్రప్రదేశ్లో, కానీ ఇది ఎందులో భాగం అని అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ. అంటే ఏంటి పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ పాండిచ్చేరి అనేది ఎక్కడుంది అనేది ఒక్కసారి ఇక్కడ మనం ఇండియాని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ యూనియన్ టెరిటరీస్. ఇది పాండిచ్చేరి అండి. సో ఇదేంటంటే ఇది పాండిచ్చేరి. సరే, ఇక్కడ ఉన్నటువంటి పాండిచ్చేరి లేదా దీనికి పాత పేరు లేదా ఓల్డ్ నేమ్ లేదా ఏన్షియంట్ నేమ్ ఏంటంటే పుదుచ్చేరి అని పిలుస్తారు సార్. సో పాండిచ్చేరి అన్న పుదుచ్చేరి అన్న ఒకటే. మరి ఇక్కడ ఉన్నటువంటి పాండిచ్చేరిని మనం ఆంధ్రప్రదేశ్లో ఏమంటున్నాం అని అంటే ఆంధ్రప్రదేశ్లో దీన్ని యానాం అని పిలుస్తున్నామండి. యానాం అని ఎక్కడ పిలుస్తారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాండిచ్చేరిని యానాం అని పిలిస్తే, అలాగే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి పాండిచ్చేరిని కేరళలో ఉన్న పాండిచ్చేరిని మాహే అని పిలుస్తారండి. కేరళ రాష్ట్రంలో ఉన్న పాండిచ్చేరిని మాహే. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి పాండిచ్చేరిని ఇక్కడ ఏమని పిలుస్తారు అనంటే కరైకల్ అని పిలుస్తారండి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ పాండిచ్చేరిని. అంటే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, పాండిచ్చేరి అనేది ఒక కేంద్ర పాలిత ప్రాంత విభాగం. ఈ పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంత విభాగాన్ని భారతదేశంలో 3 ప్రదేశాలు లేదా 3 రాష్ట్రాల్లో 3 రకాల పేర్లతో పిలుస్తున్నారనే విషయాన్ని గ్రహించండి. మరి ఇక్కడ ఉన్నటువంటి పాండిచ్చేరిని ఇటువైపు పశ్చిమాన కేరళలో మాహే అని పిలుస్తారు, అదే పాండిచ్చేరిని. ఇక్కడ ఉన్నటువంటి పాండిచ్చేరిని కిందన తమిళనాడులో కరైకల్ అని పిలుస్తున్నారు, అదే పాండిచ్చేరిని.
అలాగే తూర్పు తీరంలో యానాం అని పిలుస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాండిచ్చేరిని. కాబట్టి ఇలా పాండిచ్చేరిని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తున్నారు. పాండిచ్చేరి డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్ రీజియన్స్ లైక్ యానాం ఆంధ్రప్రదేశ్, మాహే కేరళ అండ్ కరైకల్ తమిళనాడు అని పిలుస్తున్నారు. కానీ ఒకటే, ఆ యొక్క కేంద్ర పాలిత ప్రాంత విభాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో యానాం అనే కేంద్ర పాలిత ప్రాంతం మీదుగా ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము లేదా 82.5 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్ అయినటువంటి ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ప్రయాణిస్తుంది లేదా పాస్ అవుతుంది లేదా ఖండించుకుని వెళ్తుంది అనే విషయాన్ని గ్రహించాలి. అయితే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ అక్షాంశాల మధ్యలో ఉందో చూస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని అక్షాంశాలు ఖండిస్తుందని అంటే 7 అక్షాంశాలు ఖండిస్తుందని చెప్పుకున్నాం. అలాగే ఎన్ని రేఖాంశాలు ఉన్నాయనంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రేఖాంశాలు ఖండిస్తున్నాయనంటే 8 రేఖాంశాలు ఖండించుకొని పోతున్నాయని చెప్పాం. అవి ఏ రేఖాంశాలు, ఏ అక్షాంశాలు, అందులో ప్రధాన రేఖాంశం ఏంటి, ప్రధాన అక్షాంశం ఏంటి అనేది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు అక్షాంశాలు, రేఖాంశాలు, మొత్తం అక్షాంశాలు, మొత్తం రేఖాంశాలు ముఖ్యమైనవి పూర్తయిన తర్వాత మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులు ఏమున్నాయనేది ఇప్పుడు చూడాలి. దీన్ని మనం బౌండరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తామండి. దీన్ని మనం ఏమంటామనంటే బౌండరీస్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పు సరిహద్దు ఏమిటి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటే, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పులో సరిహద్దు ఏముంది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పున సరిహద్దు ఏముందమ్మనంటే ఇక్కడ బంగాళాఖాతము ఉంటుందండి. సో దీన్ని ఏమంటాము అంటే బంగాళాఖాతము అని అంటాము. ఇంగ్లీష్లో దీన్నే బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్. చూడండి, ఇదంతా కూడా ఈ బ్లూ కలర్లో ఉన్నది, వైట్ కలర్లో ఉన్నదంతా కూడా మనకి ఇదంతా కూడా బంగాళాఖాతం అండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇదంతా కూడా సముద్ర తీరము, బంగాళాఖాత సముద్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పున సరిహద్దుగా ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమాన సరిహద్దు ఏముంది అంటే ఇక్కడ బోర్డులో ఉందండి, ఆల్రెడీ ఇండికేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమాన కర్ణాటక అనే రాష్ట్రము సరిహద్దు ఉంటుందండి. అంటే ఏపీ వెస్ట్రన్ బౌండరీ కర్ణాటక, ఏపీ ఈస్టర్న్ బౌండరీ బే ఆఫ్ బెంగాల్ అనేది కనిపిస్తుంది. ఇదంతా మన నవ్య ఆంధ్రప్రదేశ్, నూతన ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలతో ఉన్నటువంటి ప్రస్తుత నవ్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సరిహద్దులని చూపిస్తున్నాం. ఏంటి అని అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పున సరిహద్దు ఏమిటి అని అంటే తూర్పున సరిహద్దు బంగాళాఖాతము అనేది విస్తరించి ఉంది. సో దీన్నే మనం బే ఆఫ్ బెంగాల్ అని పిలుస్తున్నామండి, బే ఆఫ్ బెంగాల్. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమాన ఏముంది అని అంటే పశ్చిమాన మనకి కర్ణాటక అనే రాష్ట్రం ఉందండి. సో పశ్చిమాన ఏముందని అంటే కర్ణాటక. సో కర్ణాటక అనేటువంటి రాష్ట్రం, కర్ణాటక అనే స్టేట్ ఉందండి. అలాగే ఇక్కడ మనకి దక్షిణాన ఏముంది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణాన మీరు అబ్జర్వ్ చేస్తే తమిళనాడు అనే రాష్ట్రం ఉంటుందండి. సో దీన్ని మనం తమిళనాడు స్టేట్. సో తమిళనాడు అనేటువంటి రాష్ట్రం ఉంటుందండి. అలాగే మనకి ఉత్తరంగా ఏమున్నాయనంటే ఉత్తరంగా మనకి ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రాలు కనిపిస్తాయి. సో ఉత్తరాన ఒక్కొక్కసారి ఏమంటామంటే ఉత్తర ఈశాన్యం అని కూడా చెప్పొచ్చు, ఉత్తర ఈశాన్యంలో మనకి కనిపిస్తాయి. అలాగే వాయువ్యంలో ఏముందని అడిగితే వాయువ్యంలో మనకి తెలంగాణ అనే రాష్ట్రం మనకు కనిపిస్తుందండి. సో ఇక్కడ తెలంగాణ, ఇక్కడ 1 ఒడిస్సా, 2 ఛత్తీస్గఢ్ ఉంటే ఇక్కడ మనకి తెలంగాణ అనే రాష్ట్రం మనకి కనిపిస్తుందండి. సో మీరు ఇక్కడ డయాగ్రామ్లో ఈ ఫిజికల్ మ్యాప్లో కూడా మీకు వివరిస్తాను, ఒకసారి చూడండమ్మా. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పున బంగాళాఖాతం ఉంటే పశ్చిమాన సరిహద్దుగా ఏముందని అంటే పశ్చిమానంతా కూడా కర్ణాటక అనే రాష్ట్రం ఉంటుందండి. అంటే ఏపీ వెస్ట్రన్ బౌండరీ కర్ణాటక, ఏపీ ఈస్టర్న్ బౌండరీ బే ఆఫ్ బెంగాల్. అలాగే ఆంధ్రప్రదేశ్కి దక్షిణాన సరిహద్దుగా ఏముంది అని అడిగితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్కి దక్షిణాన తమిళనాడు అనే రాష్ట్రం ఉంటుందండి, తమిళనాడు స్టేట్. ఏపీ సదరన్ బౌండరీ తమిళనాడు.
అలాగే ఏపీకి నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర మరియు ఈశాన్య భాగానికి వెళ్ళేసరికి, ఆంధ్రప్రదేశ్ ఉత్తర ఈశాన్య భాగానికి వెళ్ళేసరికి ఇదంతా కూడా ఒడిస్సా అనే రాష్ట్రం ఉంటుందండి. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఉంటుందండి. అంటే ఒకటి ఒడిస్సా, రెండు ఛత్తీస్గఢ్, ఈ రెండు రాష్ట్రాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. అలాగే మనకి ఇక్కడ ఈ డైరెక్షన్ ఏమంటాము అంటే ఈ డైరెక్షన్ని వాయువ్యము అని అంటామండి. ఆ వాయువ్యాన్ని మనము ఇంగ్లీష్లో నార్త్ వెస్ట్ సైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటాము. నార్త్ వెస్ట్లో మనకి ఏముంది అంటే తెలంగాణ అనే రాష్ట్రం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈస్టర్న్ బౌండరీ బే ఆఫ్ బెంగాల్, వెస్టర్న్ బౌండరీ కర్ణాటక, సదరన్ బౌండరీ తమిళనాడు, నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్, అండ్ నార్త్ వెస్ట్లో మనకి తెలంగాణ అనే రాష్ట్రం ఉంది. అయితే తూర్పున మనకి క్లియర్గా బంగాళాఖాతం ఉంది కాబట్టి పక్కన పెడితే అసలు ఆంధ్రప్రదేశ్కి సరిహద్దు పంచుకున్నటువంటి రాష్ట్రాలు అంటే బార్డర్ స్టేట్స్ లేదా నైబర్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడండి. మరి ఇక్కడ బార్డర్ స్టేట్స్ లేదా నైబర్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయనంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. బార్డర్ స్టేట్స్ లేదా నైబర్ స్టేట్స్ తీసుకుంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒడిస్సా ఉంది, రెండు ఛత్తీస్గఢ్ ఉంది, మూడు తెలంగాణ ఉంది, నాలుగు కర్ణాటక ఉంది, ఐదు తమిళనాడు ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకున్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు లేదా ఇరుగు పొరుగు రాష్ట్రాలు లేదా బార్డర్ స్టేట్స్ లేదా నైబర్ స్టేట్స్ ఎన్ని అని అడిగితే 5 స్టేట్స్ ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఏంటవి ఆ 5 స్టేట్స్ ఏంటో ఒకసారి ఇక్కడ లిస్ట్ రాస్తున్నాను చూడండి. ఆ 5 స్టేట్స్ ఏంటంటే ఒకటి ఆంధ్రప్రదేశ్కి ఉత్తర ఈశాన్య భాగంలో ఒడిస్సా ఒకటి, అలాగే మరొకటి ఏంటని అడిగితే ఇక్కడ ఛత్తీస్గఢ్ అనేటువంటి స్టేట్ ఒకటి, అలాగే 3 తెలంగాణ అనే రాష్ట్రము, తెలంగాణ అనే రాష్ట్రము, 4 కర్ణాటక అనే రాష్ట్రము, కర్ణాటక అనే రాష్ట్రము, 5 తమిళనాడు అనే రాష్ట్రము. చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి టాపిక్కే ఇండియన్ జాగ్రఫీలో ఇండియన్ లొకేషన్లో కూడా వస్తుంది. ఏంటి భారతదేశానికి సరిహద్దు పంచుకున్న దేశాలు 7 అని వస్తుందమ్మా. ఏంటది పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ లాంటి 7 దేశాలు భారతదేశానికి ఉత్తరాన సరిహద్దుగా ఉంటాయనేది ఇండియన్ జాగ్రఫీలో నేర్చుకుంటాం. మరి ఏపీ జాగ్రఫీలో భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలన్నీ వాటినే ఇరుగు పొరుగు రాష్ట్రాలని, వాటినే నైబర్ స్టేట్స్ అని, వాటినే బార్డర్ స్టేట్స్ అని అంటాము. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి సార్ అని అంటే 5 బార్డర్ స్టేట్స్ ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 5 బార్డర్ స్టేట్స్ ఏంటంటే టాప్ టు బాటమ్ తీసుకుంటే ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అనే 5 రాష్ట్రాలను చూడాలి. మరి ఇందులో ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో ఎక్కువగా సరిహద్దుని కలిగి ఉంది అని అంటే తెలంగాణ అనే రాష్ట్రము మన నవ్యాంధ్రప్రదేశ్తో ఎక్కువ భూ సరిహద్దుని పంచుకుంటుంది. అది మీకు చెప్తాను. 7 జిల్లాలు ఉంటాయి. ఆ జిల్లాలు ఏంటి ఇందులో ఉన్న 7 జిల్లాలు ఏ జిల్లాలతో ఉన్నాయనేది మనం ముందు వీడియోలో మనం మాట్లాడతాం. అయితే ఇక్కడ అత్యధిక జిల్లాలతో లేదా సుదీర్ఘంగా ఎక్కువగా సరిహద్దు పంచుకున్నటువంటి ఇరుగు పొరుగు రాష్ట్రం ఏదని అడిగితే తెలంగాణ రాష్ట్రం అండి. నవ్యాంధ్రప్రదేశ్తో ఎక్కువ భూ సరిహద్దు ఉంది. లాంగెస్ట్ బార్డర్ స్టేట్ ఇన్ ఏపీ తెలంగాణ, షార్టెస్ట్ బార్డర్ స్టేట్ లేదా స్మాలెస్ట్ బార్డర్ స్టేట్ ఇన్ ఏపీ, తక్కువ భూ సరిహద్దు ఉన్నది ఏదని అడిగితే ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకోవాలి. సార్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటండి మన ఆంధ్రప్రదేశ్తో ఎక్కువ భూ సరిహద్దు పంచుకున్నటువంటి ఇరుగు పొరుగు రాష్ట్రం తెలంగాణ అయితే తక్కువ ఒకే ఒక జిల్లా పోలవరం జిల్లాతో ఉంటుంది. అది మీకు చూపిస్తాను ముందు మాటల్లో మాట్లాడేటప్పుడు, ముందుగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎన్ని జిల్లాలతో ఉంది, ఏ జిల్లాలతో ఉంది, ఎంత సరిహద్దు ఉందనేది కూడా చూపిస్తాం. కాబట్టి వెయిట్ చేయాలి. అయితే ఇక్కడ తక్కువ ఆంధ్రప్రదేశ్తో తక్కువ భూ సరిహద్దు పంచుకున్న ఇరుగు పొరుగు రాష్ట్రం లేదా సరిహద్దు రాష్ట్రము ఛత్తీస్గఢ్ అయితే ఎక్కువగా లేదా సుదీర్ఘంగా సరిహద్దు పంచుకున్న రాష్ట్రం ఏదని అడిగితే తెలంగాణ రాష్ట్రము. సో ఇది ఆంధ్రప్రదేశ్ అక్షాంశాలు, రేఖాంశాలు, సరిహద్దులు, ఏ ఖండాల్లో ఉంది, ఏ దేశాల్లో ఉంది, ఏ భాగంలో ఉంది, ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి, ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి, ఎన్ని సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి, తూర్పున సరిహద్దుగా ఏముంది, ఉత్తర వాయువ్య దక్షిణ పశ్చిమ సరిహద్దులుగా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలు ఏంటి అనే దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది.
సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత ఉంది, విస్తీర్ణ శాతము ఎంత ఉంది, విస్తీర్ణ స్థానము లేదా ప్లేస్లో మనం ఎన్నో ప్లేస్లో ఉన్నా, మరి మనకన్నా ముందు ఇండియాలోనే అతిపెద్ద రాష్ట్రాలు విస్తీర్ణ పరంగా అంటే లార్జెస్ట్ ఇండియన్ స్టేట్స్ అకార్డింగ్ టు ఏరియా అండ్ స్మాలెస్ట్ ఇండియన్ స్టేట్స్ అకార్డింగ్ టు ఏరియా అంటే అతిపెద్ద రాష్ట్రాలని మరియు అతి చిన్న రాష్ట్రాలని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం.